2024లో నాసా మిషన్ డిస్కవరీ ఎక్స్ మార్స్ ఆర్బిట్ దగ్గర ఫ్లోటింగ్ విగ్రహం కనుగొంది. అది విష్ణుమూర్తి. 4 చేతులు, శంకు చక్ర గదా పద్మాలతో నీలవర్ణ శిల్పం, అంతరిక్ష ధూళి కప్పిన పురాతన రూపం. అమెరికన్ చీఫ్ డాక్టర్ జాన్ హ్యారిస్ షాక్ అయ్యాడు. ఇదెలా సాధ్యం? మనుషుల చేతి పని కాదు. బ్రిటిష్ డైరెక్టర్ డాక్టర్ ఎమ్మా విల్సన్, ఫ్రెంచ్ ఇంజనీర్ డాక్టర్ పియర్ లూయిస్ కూడా అదే ఆశ్చర్యం. రోబోటిక్ ఆర్మ్స్తో విగ్రహాన్ని సేఫ్గా క్యాప్చర్ చేసి స్పేస్ షటిల్లో భూమికి తీసుకొచ్చారు. వాషింగ్టన్ డీసీ ల్యాబ్లో టెస్టులు, క్వాంటమ్ స్కానింగ్ చూపించింది. వయసు 14.8 బిలియన్ సంవత్సరాలు. భూమి 4.54 బిలియన్ కంటే చాలా పాతది. బిగ్ బ్యాంగ్ తర్వాత తొలి సెకండ్లోనే ఏర్పడింది. లోపల ఎనర్జీ ఫీల్డ్ వేద మంత్రాల ఫ్రీక్వెన్సీలతో వైబ్రేట్ అవుతుంది. డాక్టర్ హ్యారిస్ విగ్రహం టచ్ చేస్తే విజన్స్ వచ్చాయి. సృష్టి సైకిల్స్, విష్ణు అవతారాలు, కాస్మిక్ బ్యాలెన్స్. ప్రపంచం షాక్ అయింది. మతాలు ఒకచోట చేరాయి. హిందూ మతం సుప్రీం కాదు, కానీ యూనివర్స్ సీక్రెట్స్కి దగ్గరగా ఉన్న జ్ఞానం అని తెలిసింది. ఇక మానవులు అంతరిక్షంలో దేవుణ్ణి చూసి తమ గురించి మరింత తెలుసుకున్నారు.